ఏలియా ఏం చేస్తున్నాడంటే ఆ ప్రాంతంలో అప్పటి రాజుగా ఉన్నటువంటి ఆహాబు గారు, ఆయనకు రాణిగా ఉన్నటువంటి యెజబెలు గారు వారు రాజ్యం చేస్తూ ఉంటే ఆయన ఏలియా అనేటువంటి ఆయన నేరుగా ఆహాబు దగ్గరికి వెళ్ళాడు. ఆహాబు దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటున్నాడు. ఆహాబు వద్దకు వచ్చి నిలబడి ఏమని మాట్లాడుతుంటున్నాడు? ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతో నా మాట ప్రకారము గాక ఇక్కడ వర్షం పడదన్నాడు. జాగ్రత్తగా వినండి, నేను అడుగుతాను ప్రశ్న. నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, ఈ వచ్చిన చదవగానే నాకు నా మనసుకు తట్టిన ప్రశ్న ఏంటంటే, ఒక సామాన్యుడుగా ఉన్నటువంటి ఏలియా గారు ఒక క్రూరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి ఆహాబు దగ్గరికి, యెజబెలు దగ్గరికి, వారి రాజ్యములోనికి వెళ్ళి, కోటలోనికి వెళ్ళి నిలబడి ఎలా మాట్లాడగలిగాడు? పోనీ మాట్లాడేదేమన్నా వెళ్ళి ఆయనకి ఏమన్నా ఆశీర్వాదాలు చెప్పొచ్చాడంటే కాదు, వెళ్ళి తొడగొట్టి వార్నింగ్ ఇచ్చి వచ్చాడు. ఎలా సాధ్యం? మొదటి నాకు వచ్చిన ప్రశ్న ఏంటంటే, ఆహాబు దగ్గరికి ఏలియా గారు ఎలా వెళ్ళగలిగారు? వెళ్ళి ఎలా నిలబడగలిగారు? నాకు వచ్చిన రెండో ప్రశ్న ఏంటంటే, ఆ వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఆహాబుకి యెజబెలుకి అక్కడ నుంచి ప్రాణాలతో ఏలియా ఎలా బయటికి రాగలిగాడు? అర్థమవుతుందా? మహాక్రూరుడైన రాజు దగ్గరికి వెళ్ళి ఆయనకు వార్నింగ్ ఇవ్వడమే కాదు, అక్కడ నుంచి ఏ విధంగా ప్రాణాలతో బయటికి రాగలిగాడు? మొట్టమొదట 3 సందర్భాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. మొదటి సందర్భం మొదటి వచనం మనకు కనిపిస్తుంది. ఏంటయ్యా మొదటి వచనంలో మనం చూసేటటువంటి ఏలియా గారి అనుభవాలు? మొత్తం ఏలియా గారి జీవితంలో 3 అనుభవాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. మొదటి అనుభవం ఆహాబు యొద్ద నిలబడి దేవుని మాటను ప్రకటించే అనుభవం. రెండవ అనుభవంకి వచ్చినప్పుడు కెరీతు వాగు దగ్గరికి వెళ్ళి కెరీతు వాగు దగ్గర ఉండేటటువంటి కెరీతు అనుభవం. మూడవ అనుభవం సారేపతుకు వెళ్ళి సారేపతులో ఉన్నటువంటి ఆ స్త్రీ దగ్గర, విధవరాలి దగ్గర ఉన్నటువంటి సారేపతు అనుభవం. 3 అనుభవాలు మనం నేర్చుకోబోతున్నాం. మొదటి వచనం మనం చూసినప్పుడు ఆహాబు దగ్గరికి వెళ్ళి ఏలియా గారు నిలబడుతున్నారు. ఎలా నిలబడగలిగారు ఆహాబు దగ్గరికి వెళ్ళి ఏలియా గారు? కారణం ఏమిటి అంటే, ఏ విధంగా నిలబడగలిగాడు? కారణం ఏమిటి? ఆయనలో ఉన్నటువంటి ఆయనకున్నటువంటి బలం ఏమిటి? ఆయన ఆలోచన ఏమిటి అంటే, ఏలియా గారి సమాధానం చెబుతున్నాడు. మరలా చూద్దాం 17వ అధ్యాయం మొదటి వచనం అంటున్నాడు కదా, ఆహాబు యొద్దకు వచ్చి ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతో. ఆహాబు యొద్దకు వచ్చి నేను నిలబడక ముందు నేను ఇంకో ఆయన సన్నిధిలో నిలబడేటోడిని. ఎవరైనా చెప్పాలి, జీవము కలిగినటువంటి యెహోవా. ఆహాబు దగ్గర నేను నిలబడక ముందు నేను ఒక ఆయన దగ్గర ఆల్రెడీ నిలబడొచ్చాను, ఒక ఆయన సన్నిధిలో నేను ఆల్రెడీ నిలబడొచ్చాను, ఒక ఆయన సన్నిధిలో నేను నిత్యం నిలబడేటోన్ని. అందుకు నేను ఆహాబు దగ్గర నిలబడగలుగుతున్నాను. నువ్వు ఈ లోకములో నీకంటే పెద్దవారి ముందు, లేకపోతే ఆహాబు లాగా నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు నీకంటే పెద్దవ్వచ్చు, నీకంటే బలము కలిగినవచ్చు, నీకున్నటువంటి నీ ముందున్నటువంటి అధికారం నీకంటే గొప్పదవచ్చు. వాటన్నిటి ముందు నువ్వు నిలబడాలి అంటే, నీ సమస్యల ముందు నువ్వు నిలబడాలి అంటే, నీ కష్టాల ముందు నువ్వు నిలబడాలి అంటే, నీ శోధన ముందు నువ్వు నిలబడాలి అంటే, దానికి ముందు నువ్వు ఒక ఆయన ముందు నిలబడాలి. ఎవరి ముందు నిలబడాలి? దేవుని జీవము కలిగినటువంటి యెహోవా సన్నిధిలో నిలబడటం నువ్వు నేర్చుకుంటే, యెహోవా సన్నిధిలో నువ్వు నిలబడటం నువ్వు నీ కుటుంబం నేర్చుకుంటే, తర్వాత ఎవరి ముందైనా నిలబడతారు. తర్వాత దేని ముందైనా నిలబడతారు. ఏంటయ్యా ఆహాబు దగ్గరికి వెళ్ళి నిలబడి తొడగొట్టేటటువంటి ధైర్యము, ఆ నిలబడి మాట్లాడేటువంటి ధైర్యము, అంత ధైర్యము ఏలియా గారికి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, ఏలియా గారు అంటున్నాడు, అయ్యా ఆ ధైర్యం నాకు ఎక్కడిది అంటే, ఇదిగో ప్రతి దినము నేను ఒక ఆయన సన్నిధిలో నిలబడతా. ఆయన ఏం చేశాడంటే, నన్ను బలపరిచి నన్ను ధైర్యంతో నింపి ఆహాబు దగ్గర నిలబెట్టాడు. నీ సమస్యల ముందు నిలబడాలి అంటే ప్రతి దినము నువ్వు నీ కుటుంబము దేవుని సన్నిధిలో నిలబడ్డ నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో గడపడం నేర్చుకోవాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు గడుపుతావో, లోకంలో ఎవరి ముందైనా నిలబడతావో, దేని ముందైనా నిలబడగలుగుతావు. వెళ్ళాడు, నిలబడ్డాడు. నిలబడి ఏం మాట్లాడుతుంటున్నాడు? ఆయన అంటున్నాడు కదా, యెహోవా సన్నిధి తోడు నా మాట ప్రకారము గాక
ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించను. ఏం చేస్తున్నాడు? ప్రకటిస్తూ ఉన్నాడు. వెళ్ళి నిలబడ్డమే కాదు, దేవుడు ఏ మాటను ఆయనకు చెప్పమన్నాడో ఆ మాటను ధైర్యంగా ప్రకటిస్తున్నాడు. ఈయనకు తెలీదా? అహాబు దగ్గరికి వెళ్ళి నేను ఈ మాట చెబితే వెంటనే అహాబు ఏం చేస్తాడు? అహాబు చంపేస్తాడని తెలీదా? చంపేస్తాడు. ఒకే ఏటుగా చంపేస్తాడు. తెలుసు ఈయనకి, చంపేస్తాడని తెలుసు. అక్కడి నుంచి నేను ప్రాణాలతో రానేమో తెలుసు. ఆహాబు ఎంత క్రూరుడో తెలుసు, యెజబెలు ఎంత క్రూరత్వం కలిగినదో తెలుసు, వారు ఎటువంటి అవిశ్వాసంలో ఉన్నారో తెలుసు. ఇప్పుడు వెళ్ళి నేను ఆ మాట చెబితే చంపేస్తారని తెలుసు. అయినప్పటికీ ఆయన వెళ్ళి దేవుడు ఏ మాటనైతే ప్రకటించమన్నాడో ఆ మాటను ప్రకటిస్తున్నాడు. దేవుడు ఏమైతే మాట్లాడమని చెబుతుంటున్నాడో ఆ హాబు దగ్గర నిలబడి ధైర్యంతో మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎవరి ముందైనా నోరు తెరిచి ధైర్యంగా మాట్లాడాలి అంటే ప్రతిదినము నువ్వు ఒక ఆయనతో మాట్లాడాలి. ప్రతిదినము నువ్వు ఎప్పుడైతే జీవము గల యెహోవాతో మాట్లాడే అనుభవంలో ఉంటావో, లోకములో ఎవ్వరి ముందైనా నిలబడతావు, లోకములో ఎవ్వరితోనైనా ధైర్యంగా మాట్లాడగలుగుతావు. నువ్వు ఆహాబు లాంటి సమస్యలతో నువ్వు మాట్లాడాలన్నా, పోరాడాలి అన్నా, లోకంలో ఎంతో అధికారము, శక్తి బల జ్ఞానములు కలిగినటువంటి వారి ముందు నిలబడి నువ్వు మాట్లాడాలి అన్నా, దేవుని సన్నిధానంలోకి వచ్చే నిత్యమును దేవునితో మాట్లాడుతూ దేవుని సన్నిధిలో గడిపితే ఎవ్వరి ముందైనా నిలబడతావు, ఎవ్వరితోనైనా మాట్లాడగలుగుతావు. లెట్ మీ ఆస్క్ దిస్ క్వశ్చన్. దేవుని సన్నిధిలో గడపాలి అంటే, దేవునితో మాట్లాడడం అంటే ఏంటి? మన జీవితంలో ఏంటి అది? ఏం చేయడం? ప్రార్థన చేయడం. అన్ని తెలుసు మనకు, అన్ని తెలుసు. దేవునితో మాట్లాడడం అంటే అర్థం ఏమిటి? ప్రార్థనలో ఉండడం, ప్రార్థనలో గడపడం. దేవుని సన్నిధిలో ఉండడం అంటే ఏమిటి? ప్రార్థనలోను ఆరాధనలోనూ ఉండడం. ఇప్పుడు చెప్పండి, ఏలే గారు అంత బలవంతుడైన క్రూరుడైన ఆ ఆహాబు దగ్గర నిలబడడానికి ఆయన ధైర్యం ఏమిటి అంటే ఆయన ప్రార్థనా జీవితం, దేవునితో ఆయనకున్న సహవాసం. ఆశ్చర్యం ఏంటంటే అంతకుముందు ఒకవేళ ఏలే గారు వస్తున్నారు అంటే అంతకుముందు ఏలే గొప్ప ప్రవక్త అయితే ఆహాబు భయపడి అయ్యో ఆయన గొప్ప ప్రవక్త ఏమో, రానివ్వండి అయ్యా అనేవాడేమో. ఈ వచనం ఇంట్రడక్షన్ వచనం. ఎవరి ఇంట్రడక్షన్ అంటే ఏలే గారి ఇంట్రడక్షన్. అంతకుముందు ఆయన గొప్ప కార్యాలు ఏం చేయలేదు, ఆయన గొప్ప ప్రవచనాలు చెప్పలేదు, ఆయన చెప్పిన ప్రవచనాలు ఏవి నెరవేరినట్లు లేదు. మొట్టమొదటి ఆయన ఇంట్రడక్షన్ వచ్చింది. ఇంట్రడక్షన్ రాగానే ఆయన వచ్చి అహాబు నిలబడుతున్నాడు. నాకు వచ్చే రెండో ప్రశ్న ఏంటంటే, వచ్చాడు, ధైర్యం కలిగి వచ్చాడు, నిలబడ్డాడు, బాగానే ఉంది, మాట్లాడాడు, బాగానే ఉంది, ప్రకటించాడు, బాగానే ఉంది, వెనక్కి తిరిగి ఎలా వెళ్ళాడు? అర్థమవుతుందా? ఏం చేసిన అహాబు? ఎక్కలేని కోపం తెచ్చుకొని ఒక్క దెబ్బతో ఏలియాను చంపేయాలి. కానీ ఏలియా గారు అక్కడి నుంచి వెళ్ళిపోతే దేవుని వాక్కు ప్రత్యక్షమై ఏలియా నువ్వు కెరీత్ దగ్గరికి వెళ్ళవయ్యా అని చెబుతూ ఉన్నాడు. అక్కడి నుంచి ఎలా వెళ్ళాడు? 18వ అధ్యాయంలో ఆహాబు సేవకుడు తిరుగుతూ ఉంటే, ఆహాబు సేవకుడు ఇంకో వైపున ఉంటే ఆ సేవకుడి దగ్గరికి ఏలే గారు వెళ్ళి అంటున్నాడు, నాయన నేను వెళ్ళి ఆహాబును కలుద్దాం అనుకుంటున్నా, నేను ఇక్కడ ఉంటే ఆహాబును పిలుచుకురాపో అన్నాడు. అంటే సేవకుడు మాట్లాడుతున్నాడు, అయ్యా నిన్ను వెతకని ప్లేస్ అంటూ లేదు, మనుషులను పెట్టి వెతికాడు, ఎక్కడ నువ్వు దొరకలేదు. ఇప్పుడేమో నా దగ్గరికి వచ్చి నేను ఇక్కడే ఉంటా పిలుచుకురమ్మంటున్నా, నేను వెళ్తాను, వెళ్ళి నా రాజుగారికి చెప్పి నేను ఇక్కడికి ఆయన పిలుచుకొని వచ్చేలోపు ఏమంటా, యెహోవా ఆత్మ నిన్ను ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు. అది విన్న రాజు నన్ను ప్రాణాలతో బయట పెడతాడా? ప్రాణాలతో విడిచిపెడతాడా? అబద్ధం చెప్పామని నన్ను చంపేస్తాడు. ఎందుకయ్యా నాతో ఆడుకుంటున్నావు అంటూ సేవకుడు ఏలే గారితో చెబుతుంటున్నాడు. ఏలే గారితో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను వెళ్ళి రాజుగారిని పిలుచుకొని వచ్చేలోపు ఎవరు పిలుచుకెళ్ళిపోతారు? యెహోవా ఆత్మ నిన్ను మరి ఒక చోటికి తీసుకుని వెళ్ళిపోతుంది. ఇప్పుడు చెప్పండి, ఆహాబు దగ్గరికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చి తిరిగి బయటికి రావడానికి, తిరిగి బయటికి సజీవంగా రావడానికి కారణం ఏమిటంటే యెహోవా ఆత్మ. జాగ్రత్తగా వినాలి.
మన ముందు మనకు శత్రువు మన ముందు ఉంటే, అది నీ సమస్య కావచ్చు, నీ కష్టం అవ్వచ్చు, అది ఎంత బలమైనదైనా కావచ్చు, ఆహాబు లాగా నీ ముందు నిలబడితే నువ్వు ధైర్యంగా నిలబడ్డ విశ్వాసముతో, ఆ కష్టము, ఆ బాధ, ఆ సమస్య వచ్చి నిన్ను తాకాలి అంటే మధ్యలో ఒక ఆయన దాటుకొని రావాలి. ఆయనే జీవము గల యెహోవా దేవుడు. జీవము గల యెహోవా దేవుడు ఆహాబు దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. ఆహాబుకు ఏలియాకు మధ్యలో యెహోవా ఆత్మ ఉన్నాడు. యెహోవా ఆత్మ ఉన్నాడు. యెహోవా ఆత్మ ఉన్నాడు. ఈయన ప్రకటించడం ప్రారంభించగానే నేను అనుకుంటాను, ఆహాబు దగ్గర చుట్టూ ఉన్న వారికి కళ్ళు బయలు గమ్మింటాయి. ఎందుకు? వర్షం రాదంట. దేవుని మాట బలంగా వస్తే, ఆ దేవుని మాట హృదయాన్ని తాకితే, ఆ దేవుని మాట బలముగా వచ్చి హృదయాన్ని తాకితే ఎలా ఉంటుందంటే వెన్నులో వణుకు పుట్టిండాలి. ఆహాబుకు వెన్నులో వణుకు పుట్టి మైండ్ బ్లాక్ అయిండాలి. ఎంతగా బ్లాక్ అయిందంటే, ఇదే ఆహాబు ఎన్నిసార్లు పిలిచింటాడో, ఎవరక్కడ వీరిని తీసుకెళ్లి బంధించండి అని. ఎప్పుడైతే దేవుని మాట చెవి దగ్గరికి వినపడిందో, యెహోవా ఆత్మ ఎప్పుడైతే పనిచేయడం ప్రారంభించిందో, ఆహాబుకు నెక్స్ట్ ఏం మాట్లాడాలో మైండ్ పనిచేయలేదు. ఎవరక్కడ పిలవాలన్న సంగతి కూడా మర్చిపోయాడు ఆహాబు. అర్థమవుతుందా? ఇంకో అద్భుతమైన మాట పోయి రోజు మనకు అనిపించేది ఏంటంటే, ఎలా తప్పించుకొని వెళ్ళాడు అంటే, ఆ రాయబడిన మాట, అంతర గిలాదు కాపురస్తుల సంబంధియను తిష్పీడునైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి ఏమంటున్నాడు? ఎవరి సన్నిధిని నేను నిలవబడి. ఎక్కడ నిలబడి ఉన్నాడు ఈయన? ఎక్కడ నిలబడి ఉన్నాడు? ఆహాబు దగ్గర నిలబడ్డాడు. అది ఎవరి సన్నిధి? ఆహాబు సన్నిధి అని ఆహాబు అనుకున్నాడు. ఈయన అంటున్నాడు, నాయనా ఈ కోట నీదనుకుంటున్నావు, నాయనా ఆహాబు నేను నీ సన్నిధిలో నిలబడుకుని ఉన్నాను అనుకుంటున్నావు. అమ్మా యెజబెల్ రాణి గారు, ఈ కోట నీదనుకుంటున్నావు, నేను నీ సన్నిధికి వచ్చాను అనుకుంటున్నావు. కాదమ్మా, మీరు గుర్తుంచుకోవాల్సిన సంగతి ఒకటి ఉంది. నేను సింహాసనం మీద కూర్చున్నా, నువ్వు నీ చుట్టూ ఉన్న జనాంగము అందరం కలిసి ఒక ఆయన సన్నిధిలో ఉన్నావు. ఆయనే జీవము గల యెహోవా. నీ సింహాసనము ఆయన ఇచ్చింది, నీ సింహాసనము, నీ రాజరికము ఆయన ఇచ్చింది, నువ్వు ఉన్నటువంటి నీ ప్రాణము, నీ జీవము, నీ శరీరము ఆయన ఇచ్చినవే. అందరం కలిసి ఆయన సన్నిధిలో ఉన్నావు. నేను నీ సన్నిధిలో లేను, నువ్వు కూడా నా జీవము గల దేవుని సన్నిధిలో ఉన్నావు. అర్థమవుతుందా? ఏలియా గారి మాట అర్థమవుతుందా? ఎక్కడిదే ఆయన ధైర్యం, ఎక్కడిదే ఆయన అంత ధైర్యంగా ప్రకటించేటటువంటి ఆ ధైర్యం కారణం ఏమిటంటే, ఆయన ప్రతిదినము యెహోవా సన్నిధిలో ఉన్నాడు. ఎప్పుడైతే ఆయన ఆహాబు దగ్గరికి వెళ్ళాడో, ఆ దేవుని సన్నిధి ఆయనకు తోడుగా వెళ్ళింది. దేవుని సన్నిధి తోడుగా వెళ్ళినప్పుడు, ఆ దేవుని సన్నిధిలో నిలబడి ఆయన మాట్లాడినప్పుడు ఆహాబుకు బయలు గమ్ముతుంటున్నాయి కళ్ళు. ఏం చేయాలో తెలిసేలేపో యెహోవా ఆత్మ ఆయన అక్కడి నుంచి తీసుకెళ్ళిపోయింది. నీ అనుదిన జీవితంలో ఆహాబు లాంటి సమస్యలను నువ్వు జయించాలి అంటే నీ ఆత్మీయ జీవితము ఎలాగుండాలి అంటే, రోజు దేవుని సన్నిధిలో నిలబడితే ఎవరి ముందైనా దేని ముందైనా నిలబడగలుగుతావు. రోజు దేవునితో మాట్లాడితే ఎవరితోనైనా ధైర్యంగా మాట్లాడగలుగుతావు. దేవునికి భయపడే జీవితాన్ని కలిగి ఉంటే ఎవరికి దేనికి భయపడకుండా బ్రతకగలుగుతావు.